మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్లు పెడితే చాలు విభజన హామీల గురించే మాట్లాడతారు. ఏపీ ఏ విధంగా నష్టపోయింది అని ఆయనకు లెక్కలతో సహా అన్నీ తెలుసు. దానికంటే ముందు యూపీఏ హయాంలో అడ్డగోలు విభజన ఏపీని ఎంతలా నష్టపరిచిందో కూడా తెలుసు. ఆయన తరచూ ప్రెస్ మీట్లలో ఏపీ తెలంగాణ సీఎంలను విభజన చట్టం ప్రకారం అమలు చేయాల్సినవి చేయమని చెబుతూ ఉంటారు. మీడియా ముఖంగానే కాదు, ఇప్పుడు ఉండవల్లికి ఏకంగా రేవంత్ రెడ్డి వేదిక మీదనే కలిసే ఛాన్స్ వచ్చింది. ఆయన వైఎస్ఆర్ జయంతి సభలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ గురించి చెబుతూనే ముగింపులో ఏపీ విభజన సమస్యల మీద ప్రస్తావించారు. ఏపీ విభజన వల్ల అన్ని విధాలుగా నష్టపోయింది అన్నది ఆయన రేవంత్ రెడ్డికి చెప్పారు. ఏపీ ప్రజలు అన్యాయం అయ్యారని ఆయన అన్నారు. ఏపీకి తెలంగాణ మీద కోపం లేదు, అదే సమయంలో తెలంగాణ వారికి కోపం ఎందుకు వచ్చిందో కూడా తెలుసు. అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాలకు మధ్య జరిగిన అన్యాయాన్ని చెక్కదిద్దాల్సి ఉందని ఉండవల్లి రేవంత్ రెడ్డికి చెప్పారు. కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి ఉండడం వల్ల ఆయనే ఏపీకి న్యాయం చేయగలరని చెబుతూ ఉండవల్లి ఆయన ముందరకాలకు బంధం వేశారు. ఏపీకి విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సినవి ఇస్తే చరిత్రలో నిలిచిపోయే అవకాశం రేవంత్ రెడ్డికి వస్తుంది అన్నారు. ఇప్పటికే ఆ దిశగా చర్చలు సాగడం మంచి పరిణామం అని ఉండవల్లి అన్నారు. రేవంత్ రెడ్డికి ఏపీకి ఏం కావాలో వైఎస్ఆర్ కుమార్తె పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వివరిస్తారని, అలాగే హైదరాబాద్లో ఉండే కేవీపీ రామచంద్రరావు కూడా ఏపీ విషయంలో రేవంత్ రెడ్డికి అవసరమైన సాయం చేస్తారని ఉండవల్లి అన్నారు. పెద్ద మనసు చేసుకొని విభజన సమస్యల మీద పరిష్కారం చూపాలని ఆయన కోరారు. అయితే ఉండవల్లి చెప్పింది రేవంత్ రెడ్డి చిరునవ్వుతో విన్నారు. ఆయన ఏమీ మాట్లాడలేదు, కానీ ఆయన ఉండవల్లి పట్ల గౌరవంతో నవ్వుతూ వింటూ ఉండిపోయారు. టెక్నికల్గా ఏపీ తెలంగాణ వేరుగా ఉన్న రెండు ఒక్కటే అని, మొత్తం అంతా తెలుగు ప్రజలే అని కూడా ఉండవల్లి చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి శ్రద్ధగా అంతా విన్నారు. తాను ఒకప్పటి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ మంచి మిత్రులమని, అయితే తెలంగాణ ఉద్యమం కారణంగా 5 ఏళ్ల పాటు మాట్లాడుకోలేదు అంటే ఆనాడు పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవాల్సిందే అని ఉండవల్లి చెప్పారు. మొత్తానికి చూస్తే ఉండవల్లి రేవంత్ రెడ్డికి చెప్పాల్సింది చెప్పారు. మరి ఆయన చేయాల్సింది చేస్తారా అన్నదే చర్చ. ఏపీకి మంచి చేస్తే అంతా రేవంత్ రెడ్డిని గుర్తుపెట్టుకుంటారు. అలాగే రెండు రాష్ట్రాలు నష్టపోకుండా రేవంత్ రెడ్డి మాత్రమే చేయగలరు అన్న ఉండవల్లి మాటలను ఆయన సీరియస్గా తీసుకుంటే మంచే జరుగుతోంది అంటున్నారు.